వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలు ఒక పక్క, మరో పక్క ఉద్యోగాల కల్పన జరుగుతోందని ప్రభుత్వం చెప్తోంది. ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు తమకు 3 సంవత్సరాలుగా పిఆర్సీ కమిషన్ను నియమించలేదని, ఉద్యోగులకు రావాల్సినటువంటి బకాయిలు ప్రభుత్వం చెల్లించలేదని, ప్రధానంగా ఉద్యోగులను పిలిపించి మాట్లాడి మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతోందని, అందుకే మేము ఆందోళన బాట పడతామని ఉద్యోగులంతా ఇప్పటికే 1-2 సార్లు సమావేశాలు పెట్టుకొని నిర్ణయం తీసుకున్నారు. ఏపీ జేఏసీ అమరావతి, ఆంధ్రప్రదేశ్ ఎన్జిఓ సంఘాలు సంయుక్తంగా కూడా ఈ ఆందోళన నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నాయి. ఆందోళన పదం పడతామన్నప్పుడు వల్ల ప్రభుత్వ పెద్దలు పిలవడము, మాట్లాడటము, వాళ్ళని కొంచెం చల్లబరిచి పంపించటం. కానీ గత ప్రభుత్వంలో 1 సంవత్సరం నుంచి, ఈ ప్రభుత్వంలో 2 సంవత్సరాల నుంచి ఉద్యోగులకు అందాల్సినటువంటి బకాయిలు, సాధారణ బకాయిలే అందకపోవడం ఆందోళన కలిగిస్తుంది. ఇంకో పక్కన ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే, పెట్టుబడులు మనకు దాదాపు ఇప్పటికే 20 లక్షల కోట్ల వరకు ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు వచ్చాయి. 11.77 లక్షల పెట్టుబడులకు ఆల్రెడీ ఎంఓయూలు జరిగిపోయాయి. దీనివల్ల సుమారు 10.5 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయి. పెట్టుబడిదారులు ఈ మేరకు మనకు హామీ ఇచ్చారు. కాబట్టి యువతరానికి కొత్తగా ఉద్యోగ కల్పన భారీ స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వము తప్పనిసరిగా ఇటువంటి విధానాన్ని తీసుకోవాల్సి వచ్చింది అభివృద్ధి కోసం అని చెప్పేసి టీజీ భరత్ పరిశ్రమల శాఖ మంత్రి తెలియజేశారు. ఒక పక్క ఉద్యోగులు ఆందోళన చేస్తుంటే తమకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వట్లేదని, మరోపక్క ప్రభుత్వము కొత్తగా ఉద్యోగాలు రాబోతున్నాయి, అవి కూడా ప్రైవేటు రంగంలో రాబోతున్నాయి, పెట్టుబడులు భారీ స్థాయిలో వచ్చాయి, కాబట్టి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ పక్క నిరుద్యోగులను, లేదు నిరుద్యోగ కుటుంబాలకు సర్ది చెప్తూ, మరోపక్క ఆందోళనకు సిద్ధమవుతున్నటువంటి ఉద్యోగుల కుటుంబాలకు ఏ విధంగా సర్ది చెప్పాలో అర్థం కాక సతమతమవుతోంది. ఇక ఏపీలో ప్రధానంగా 2వ అంశం, జీవనోపాధికి సవాలుగా వర్షాభావం చోటు చేసుకుంది ఆంధ్రప్రదేశ్లో. జూన్ నెలలో ఏరువాక సాగింది. రైతన్నులంతా కూడాను పంటలు పండించుకోవడానికి, దుక్కులు దున్నుకోవటానికి సమాయత్తమయ్యారు. కానీ జూన్ నెలంతా ఒక్క రోజు కూడా వర్షం పడలేదు. అక్కడక్కడ ఏదన్నా పడిందంటే వర్షం, అది సముద్రంలో చోటు చేసుకున్నటువంటి తుఫాను ప్రభావం వల్లనే, అల్పపీడన ప్రభావం వల్లనే తప్ప ఇంకెక్కడ వర్షం పడలేదు. ఇప్పుడు జూలై నెల వచ్చింది. కనీసం ఈ నెలలోనైనా వర్షాలు పడతాయంటే 90% పడే అవకాశం లేదు అని చెప్పేసి విపత్తుల నిర్వహణ శాఖ తేల్చి చెప్పింది. దీనిని బట్టి ఈ నెలలో కూడా వర్షాలు ఉండవు. ఇక కేవలము ఆంధ్రప్రదేశ్లో బోరుబావులపైనే ఆధారపడి వ్యవసాయం రైతులు చేయాల్సి వస్తుంది. సాధారణ పంటలు పండించే రైతులు ఈ విధంగా ఇబ్బంది పడుతుంటే, మరో పక్కన సముద్రములో అలలు విపరీతంగా రావడము, మత్స్యకారులకు జీవనోపాధి లేకుండా పోవడము, నానాక ఇబ్బందులు పడటం జరుగుతూ ఉంది. రొయ్యల రైతులకు ధరలు లేక, గిట్టుబాటు ధరలు లేక వాళ్ళు నానాక అవస్థలు పడుతున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులు అనేవాళ్ళు తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇది వర్షాభావంతో ముడిపడి ఉంది. సాధారణంగా వర్షాలు పడితేనే పంటల సాగు ముందుకెళ్తుంది. బోరుబావుల ద్వారా అనుకున్న స్థాయిలో ముందుకెళ్ళే అవకాశం లేదు. రాయలసీమలో ఇప్పటికే ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇంకా కోస్తా ప్రాంతంలో సముద్రపు అలలు లేదా సముద్రపు ఉత్పత్తులపై ఆధారపడినటువంటి రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది. కృష్ణా, గోదావరి నదుల్లో కూడా జలాలు పారుదల లేదు, అదనపు జలాలు రాలేదు. వర్షాలు లేని కారణంగా నదులు పారడము దాదాపు తగ్గిపోయినాయి. కాలువల నుంచి నీళ్లు వదలడానికి కూడా 1-2 సార్లు ఆలోచించి ప్రభుత్వము కొద్ది మొత్తంలోనే నీళ్లు కాలువల ద్వారా పంట పొలాలకు అందించింది. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వర్షాభావ పరిస్థితులు.
ఇక మూడవ అంశం, సాధారణంగా కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు కొన్ని విషయాలలో భారీగా నిధులు వస్తుంటాయి. ప్రధానంగా గతంలో పేరు ఉపాధి హామీ పథకం, ఆ తర్వాత మహాత్మా గాంధీ నేషనల్ గ్యారంటీ స్కీమ్ కింద ఉపాధి కార్మికులకు ఉపాధి చూపించే పథకం పేరును పెట్టారు. ఇటీవల ఆ పేరును కూడా మార్చేసి విబిజీ రామ్జీ పేరుతో కొత్త పేరును జోడించి ఉపాధి కోసం నిధులు మంజూరు చేసే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. సరే, పేరు ఎందుకు మార్చిందో కారణాలేమిటో దానిని పక్కన పెడితే, ఈ ఉపాధి హామీ పథకం ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనేది గతానికి ఇప్పటికీ ఉన్న పరిస్థితులను బేరీజు వేసి చూస్తే గతంలో 100% కేంద్రమే నిధులు ఇచ్చేది, 10 దినాలకు కావాల్సినటువంటి జీతాలు ఇచ్చేది. కానీ ఇప్పుడు విబిజీ రామ్జీ పథకం కింద 60% మాత్రమే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది, మిగిలిన 40% రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. ఇది ఒక విధంగా రాష్ట్ర ప్రభుత్వాలపై భారం మోపినట్లు. ఈ భారం మోపడం వల్ల లేనిపోని సమస్యలు వస్తున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయి ఉంది, కోటాను కోట్లు వడ్డీలు కడుతున్నారు. అటువంటి దశలో పేదలకు, ప్రధానంగా పనిలేని కార్మికులకు పని కల్పించేటువంటి ఈ కేంద్ర ప్రభుత్వ పథకంలో 40% నిధులు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి అని చెప్పేసి అంటే ఎక్కడ తేవాలన్నది పెద్ద సమస్య. ఈ 40% నిధుల్లో అంటే కార్మికులకు 40% నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సి వచ్చినప్పుడు, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 60% నిధులు ఖర్చు పెట్టాల్సి వచ్చినప్పుడు ప్రధానంగా కార్మికులకు జీతాలు ఇచ్చే దాంట్లో ఇది జరుగుతుంది. అట్లాగనే మెటీరియల్ కాంపోనెంటు, ఏదైనా వస్తువును కొనుగోలు చేసే దాంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం 60% నిధులు ఇస్తుంది, 40% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాల్సి వస్తుంది. టోటల్గా ఒక 90% కేంద్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటే ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం మీదనే వేసి రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులు పడేలాగా ఈ చర్యలు ఉన్నాయి. దీనిని పరిష్కరించాలి. తప్పనిసరిగా త్వరలో దీని మీద కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని రాష్ట్రాలలో ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పేసి ప్రజలు కోరుతున్నారు.